నమస్కారం ప్రవాహ మీడియాకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం పర్యటన. బాసరలో 225 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. తమిళనాట పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ. నాగర్కోయిల్లో బీజేపీ కోసం జనసేనాని గర్జన. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా గజ్వేల్లో కొనసాగుతున్న బంద్. డెడ్లైన్ లోపు ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్ను పూర్తిగా పేల్చేస్తాం. ముంచుకొస్తున్న ట్రంప్ డెడ్లైన్. ఇక డీటెయిల్స్ చూస్తే బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రం అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ భూమి పూజ చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 225 కోట్లు కేటాయించింది. బాసరలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తర్వాత ఆదిలాబాద్ జిల్లా పిప్రి బహిరంగ సభలో సీఎం పాల్గొనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్కు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సభ నిర్వహిస్తున్నారు. బాసర పుణ్యక్షేత్రానికి 225 కోట్లు కేటాయించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ పర్యటించనున్నారు. తొలుత నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీదేవి అమ్మవారిని సీఎం దర్శించుకుంటారు. అనంతరం బాసర ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు. బాసర పుణ్యక్షేత్రాన్ని 225 కోట్లతో పునర్నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ పనులకు సీఎం శ్రీకారం చుడతారు. జ్ఞాన సరస్వతి కొలువైన బాసర క్షేత్రంలో పెద్ద ఎత్తున అక్షరాభ్యాసాలు జరుగుతుంటాయి. వసంత పంచమి ఇతర పర్వదినాల్లో ఆలయం కిటకిటలాడుతుంది. ప్రాచీన ఆలయం కావడం, ఏటేటా పెరుగుతున్న భక్తుల సంఖ్యకు తగినట్లు సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో బాసర ఆలయ అభివృద్ధి చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సంప్రదాయాలు ఆచారాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి పనులు చేపట్టేందుకు అధికారులు మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఇందుకోసం శృంగేరి పీఠాన్ని సంప్రదించారు. గర్భాలయం, అర్ధమండపం, రాజగోపురం, ఇతర గోపురాలు, మాడవీధులు, కోనేరు, ఉత్తర ద్వారాల నిర్మాణాలకు సంబంధించి అనుమతులు తీసుకున్నారు. వారి సూచనలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ప్రస్తుతం 2000 చదరపు అడుగుల్లో ఉన్న గర్భాలయం, అర్ధమండపాన్ని 5000 చదరపు అడుగులకు పెంచుతున్నారు. ఉత్తరం వైపు 9 అంతస్తుల రాజగోపురం, మిగిలిన 3 దిక్కుల్లో 7 అంతస్తుల గోపురాలు, 33 అడుగుల వెడల్పుతో 4 దిక్కుల మాడవీధులు, ఉత్తర ద్వారం నిర్మించనున్నారు. ఆలయ విస్తీర్ణాన్ని 20,000 చదరపు అడుగుల నుంచి 62,000 చదరపు అడుగులకు పెంచుతున్నారు. ఆలయంలో ప్రతి నిర్మాణంలో సెలను ఉపయోగించనున్నారు. 6,000 మంది భక్తులకు ఫీడింగ్ రూమ్, ఫుడ్ స్టాల్స్, టాయిలెట్స్ తదితర వసతులతో 70,000 చదరపు అడుగులతో క్యూ కాంప్లెక్స్లు నిర్మించనున్నారు. 200 మంది ఏకకాలంలో కూర్చుని ధ్యానం చేసుకునేలా ధ్యాన మందిరం, 20,000 చదరపు అడుగుల వైశాల్యంతో వంటశాల, భోజనశాలలు, ప్రసాద పంపిణీ కేంద్రం సహా ఈశాన్య దిక్కున కోనేరు, తూర్పు దిక్కున ఆధ్యాత్మిక ఫరడ్వెల్లేల తోరణాలు, సమాచార కేంద్రం, దేవాలయానికి ఉత్తర, తూర్పు దిక్కులో రోడ్లు అభివృద్ధి చేయనున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి గెలుపు ఎవరిది అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. తమిళ ఓటర్లు ప్రతి 5 ఏళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చేస్తారు కాబట్టి డీఎంకేకి ఆ టెన్షన్ ఉంది. అదే సమయంలో ఆ పార్టీ ప్రాంతీయ తమిళవాదాన్ని తెరపైకి తీస్తూ బీజేపీ అన్నాడీఎంకే కూటమిని భయపెడుతోంది. ప్రజలు కనుక ప్రాంతీయవాదాన్ని సీరియస్గా తీసుకుంటే అది డీఎంకేకి ప్లస్ కాగలదు. మరోవైపు క్యాంపెయిన్లో కొత్తదనం చూపేందుకు బీజేపీ సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో దిగుతున్నారు. నాగర్కోయిల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఎంఆర్ గాంధీకి మద్దతుగా భారీ ర్యాలీ ప్రచారం చేయబోతున్నారు. ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ ప్రచారం రాజకీయ భూకంపం సృష్టిస్తుందా? పవన్ కళ్యాణ్ రానుండడంతో తమిళనాడు రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. ఏపీలో ఎన్డీఏ కూటమి భాగస్వామి అయిన జనసేన పార్టీకి అధినేతగా ఆయన ఏఐఏడీఎంకే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి పూర్తి మద్దతు ప్రకటించారు. తమిళనాడులో 15 నుంచి 20% తెలుగు మాట్లాడే ఓటర్లను ఆకర్షించేందుకు పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఎన్డీఏ వ్యూహాత్మకంగా వాడుకుంటోంది. ఇది డీఎంకే ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారొచ్చని ఏబీపీ అంచనా వేసింది. నేడు బీజేపీ ఆవిర్భావ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా జరగనున్నాయి. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు జెండా ఎగురవేనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు జరుపుకోవాలని రామచంద్రరావు కోరారు. కార్యకర్తలు తమ ఇళ్లపై బీజేపీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఒక పండుగలు నిర్వహించాలని పిలుపునివ్వడంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఈ వేడుకలు నిర్వహిస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కృష్ణ అగ్రహారం శ్మశాన వాటికలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. 4 రోజుల క్రితం మరణించిన వ్యక్తి చితి వద్ద కొందరు రాగిరేకులుంచి పూజలు చేస్తుండగా స్థానికులు గమనించారు. వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
నువ్వు ఫస్ట్ తీ. సరేలే తీసాలేంలే తీ ఫేస్. సరేలే తీదురా, ఫేస్ ఆల్రెడీ పడినా, ఏం పీకేది ఏం లేదు దగ్గర. మున్సిపల్ అతను మున్సిపల్ వాడతని మా మామ పనులు. తీస్తున్నా వీడియో తీస్తున్నా. నవీన్ అడిది వీడియో ఏంది ఇంగది లోపలిది ఇంకా ఫోటోలే నువ్వు తీ. సింపకు అసంట్లో జరగలేదు బతకనే కూడా ఏ కొడుకులాడి నువ్వు కట్టేడు ఇడ్సు నువ్వు కట్టేది ఇడ్సు ఎవడన్నా అదేనా చేసేది ఇడ్సు మనుషులు పోయి పానాలు వస్తుంటే మడ్డ విడిచి ఏం బిజినెస్ వాడు గురువు అంట ఇదంట వాడు గురువు అంట మధ్యలోడు. నువ్వు అతను పోను అట్లా పోను అట్లా పో. ఇందాక రాయచూరు అంటే అయితే నందేనా వీరేట పట్టింది. వానికి ఆరోగ్యం బాగాలేకుంటే వీళ్ళు కల్చటైనాడట. ఇప్పుడు ఒక్కడిద్దరు కాదు, ఎవడు వస్తే వాని శివ మీద పెట్టిపోతున్నారు. మీకు ఎవరు చెప్పినాడు చచ్చిపోయినాక 4 రోజులకి ఎవరు చెప్పారు? చచ్చిపోయి మననే మట్టయింది మననే. మీకు ఎవరు చెప్పినారు? నీ గురువు ఆమెనా ఏం చెప్పినాడు? నువ్వేం చెప్పినావు? ఎట్లా చెప్పు అదే ఎట్లా మంచిగా చెప్పు. ఒప్పుకుంటేనే బాగుంటది, లేదంటే నీ కర్మ నువ్వు అన్వేసుకోకూడక. చెప్పు అరే కళగొట్టి కళకళగొట్టి రాజమౌళి కడుపున పెట్టారు కొడుకులు. ఏం చేస్తే ఏమైతుందని చెప్పినారు. అటు ఆ ప్లాన్ మీరే కదా, నువ్వు గురువు కదా, నువ్వే చెప్పు. మరి ఆ ప్లాన్ దగ్గర చెప్పింది ఎవరు? దగ్గర ఏమని ఎవరు చెప్పినారు? ప్లాన్ కి ఏం మీరు చెప్పి బయటపడండి. మమ్మల్ని చచ్చిపోయి ఏడుచుకుంటే తల్లి పిల్లలు గోడాచుకుంటాము. ఊర్లో ఇట్లయితే నెలకొట్టవుతుంది ఆగలేదు. ఇప్పుడు ఆ ప్లాన్ కి మీరు ఏం చెప్పినారు? ఆ ప్లాన్ ఏమైంది? ఆ ప్లాన్ కి మీరు ఏం చెప్పినారు? చెప్పు నువ్వు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన గజ్వేల్ బంద్ ఉదయం నుంచి ఉధృతంగా కొనసాగుతోంది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతుండటంతో నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. బంద్లో భాగంగా గజ్వేల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వీరంతా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపో ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. తెల్లవారుజాము నుంచే బస్సులు బయటకు రాకుండా అడ్డుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందని, ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఒంటేరు ప్రతాప్ రెడ్డి మండిపడ్డారు. నిందితులను వెంటనే గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బంద్ పిలుపుతో గజ్వేల్ పట్టణంలోని ప్రధాన మార్కెట్లు, వ్యాపార సముదాయాలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పట్టణ వ్యాప్తంగా భారీగా మోహరించారు. ప్రధాన కూడళ్ల వద్ద పిక్టింగ్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ శివార్లలోని బాలాపూర్ ఇప్పుడు పోలీసుల డేగకన్ను కింద ఉంది. గత కొంతకాలంగా రాత్రి వేళలో ఆకతాయిల ఆగడాలు, అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయన్న ఫిర్యాదులతో పోలీసులు రంగంలోకి దిగారు.
ఎస్ఐలు ప్రసాద్ మరియు నవీన్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు అర్ధరాత్రి వేళ బాలాపూర్లోని ప్రతి గల్లీని జల్లెడిపట్టాయి. రోడ్లపై చౌరస్తాల వద్ద కట్టల మీద అనవసరంగా గుంపులుగా చేరి కాలక్షేపం చేస్తున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి మీకేం పని అంటూ ప్రశ్నిస్తూ వారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. యువత పెడదవ పట్టకుండా ఉండాలని, లేని పక్షంలో కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని ఎస్ఐలు స్పష్టం చేశారు. కేవలం యువతనే కాకుండా నిబంధనలు ఉల్లంఘించే వ్యాపార సంస్థలపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. బాలాపూర్ పరిధిలోని మండీలు, హోటళ్లు మరియు ఇతర వ్యాపార సంస్థలు ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి మూసివేయాలని ఆదేశించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా దుకాణాలు తెరిచి ఉంచితే అసాంఘిక శక్తులు అక్కడ చేరే అవకాశం ఉందని, అందుకే సమయపాలన పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ మిషన్ చబుతురా ప్రధాన ఉద్దేశం స్థానికులకు భద్రతా భావాన్ని కల్పించడం. అర్ధరాత్రి వేళల్లో మహిళలు, సామాన్య ప్రజలు భయం లేకుండా తిరిగేలా వాతావరణాన్ని నిర్మించడమే లక్ష్యమని పోలీసులు చెబుతున్నారు. తమ పిల్లలు రాత్రిపూట ఎక్కడ ఉంటున్నారో, ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే చట్టపరమైన ఇబ్బందులు తప్పవని అధికారులు సూచిస్తున్నారు. हल्लू जा रहे హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ ఉదయం ఒక్కసారిగా టెన్షన్ నెలకొంది. శంషాబాద్ నుంచి ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ వెళ్లాల్సిన విమానం రన్వేపై పరుగులు తీస్తుండగా అకస్మాత్తుగా నిలిచిపోయింది. పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించి విమానాన్ని రన్వే మధ్యలో నిలిపివేశారు. దీంతో రన్వే పూర్తిగా బ్లాక్ అయిపోయింది. ఈ ఆకస్మిక పరిణామంతో విమానాశ్రయ అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. రన్వేపై విమానం మొరాయించడంతో ఇతర విమానాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. శంషాబాద్లో ల్యాండ్ కావాల్సిన 2 విమానాలను అధికారులు గాలిలోనే నిలిపివేశారు. దాదాపు అరగంటకు పైగా ఆ విమానాలు గాలిలోని చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. కేవలం ల్యాండింగ్ మాత్రమే కాదు, టేకాఫ్ పై కూడా ఈ ప్రభావం పడింది. శంషాబాద్ నుంచి వివిధ నగరాలకు వెళ్లాల్సిన మరో 3 విమానాలు నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికులు విమానాశ్రయాల్లో వేచి చూడాల్సి రావడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రన్వేపై నిలిచిపోయిన విమానాన్ని పక్కకు తొలగించేందుకు ఇంజనీరింగ్ బృందం రంగంలోకి దిగింది. ప్రస్తుతానికి విమానాన్ని రన్వే నుంచి క్లియర్ చేసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సాంకేతిక లోపం దేనివల్ల తలెత్తిందనే దానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. రన్వే పునరుద్ధరణ జరిగిన వెంటనే విమానాల రాకపోకలు యథావిధిగా సాగుతాయని ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. ప్రయాణికులు తమ విమాన సమయాల గురించి సంబంధిత ఎయిర్లైన్ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. ఏపీలో రానున్న 2 రోజుల్లో వింతైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం. ఒకవైపు భానుడి బగబగలతో జనం అల్లాడుతుంటే మరోవైపు అకస్మాత్తుగా పిడుగులతో కొన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అయితే మధ్యాహ్నం తీవ్ర ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరయ్యే వాతావరణం, సాయంత్రానికి వర్షం, ఉరుములు, పిడుగులతో గర్జించనుంది. దక్షిణ కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, అలాగే రాయలసీమ పరిసరాల్లో విస్తరించి ఉన్న మరో ఆవర్తనం కారణంగా ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనివల్ల సోమ, మంగళవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణం ఏర్పడి అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉంది. ఏపీలో ఎండ తీవ్రత ఏకాటి స్థాయిలో చేరుతోంది. ఆదివారం నమోదైన గణాంకాలను పరిశీలిస్తే మన్యం జిల్లా వీరఘట్టం, నెల్లూరు పాలెంలో అత్యధికంగా 42.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రేణిగుంటలో 42.3 డిగ్రీల సెల్సియస్, ఒంటిమిట్టలో 41.5 డిగ్రీల సెల్సియస్, పెదపార్పూర్లో 41.3 డిగ్రీల సెల్సియస్ చొప్పున భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 40 డిగ్రీల పైబడిన ఉష్ణోగ్రతలు ఉండడంతో వడదెబ్బ తగలకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సోమవారం పోలవరం జిల్లా, చింతూరు, ఎన్టీఆర్ జిల్లాలోని చీకొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో వేడిగాలులు వీచే అవకాశం కూడా ఉందని తెలిపారు. ఇక ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర కోస్తా, మన్యం ప్రాంతాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడొచ్చు. అయితే వర్షం పడే సమయంలో పిడుగుల పట్ల ప్రజలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. వర్ష సూచన ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వడగాలుల తీవ్రత తగ్గదని అధికారులు పేర్కొన్నారు. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఇవాళ తెల్లవారుజామున టెహరాన్ నగరంలో వరుస పేలుళ్లు సంభవించాయి. నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా వినిపించిన భారీ శబ్దాలకు ఉలిక్కిపడి రోడ్లపైకొచ్చారు. ఇరాన్ గగనతలంలో యుద్ధ విమానాల సంచార కలకలం రేపింది. ఈ దాడులకు సంబంధించి అటు ఇజ్రాయెల్ ఇప్పటికే క్షిపణి హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. మరోవైపు ఈ దాడుల ప్రభావం పొరుగు దేశాలపై కూడా కనిపిస్తోంది. తమ వాయు రక్షణ వ్యవస్థ ద్వారా కొన్ని క్షిపణులను అడ్డుకున్నట్లు దుబాయ్ మరియు కువైట్ అధికారికంగా ప్రకటించాయి. దీంతో ఈ ప్రాంతంలోని ఇతర దేశాలు కూడా హై అలర్ట్ ప్రకటించాయి. అయితే ఈ దాడులు జరిగిన నష్టంపై ఇరాన్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సైనిక స్థావరాలు లక్ష్యంగా దాడులు జరిగాయా లేక చమురు కేంద్రాలపై గురిపెట్టారా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికి టెహ్రాన్ అంతటా సైనిక పహారా కొనసాగుతోంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఈ ఉద్రిక్తతలు అంతర్జాతీయంగా చమురు ధరలపై మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య నేరుగా యుద్ధం మొదలైతే అది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధం మరింత ఉధృతమవుతోంది. దాడులు ప్రతి దాడులతో మధ్యప్రాచ్యం దద్దరిల్లుతోంది. ఇక 48 గంటల్లో ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్కు నరకం చూపిస్తామని ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆ డెడ్లైన్ గడువు దగ్గర పడుతోంది. మంగళవారం రాత్రి 8 గంటలకు భీకర దాడులు ఉండొచ్చని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంగళవారం ఇరాన్లో పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే రెండూ ఒకే రోజు జరగనున్నాయి. అలాంటిది మరెక్కడా జరగదు. ఆ జలసంధిని తెరవండిరా పిచ్చి విధవల్లారా, లేకపోతే నరకంలో బతుకుతారు, చూస్తూ ఉండండి. అల్లాకే సర్వస్తోత్రాలని ట్రంప్ ఆదివారం తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో హెచ్చరిస్తూ రాసుకొచ్చారు. అంతేకాకుండా ట్రంప్ పలు అమెరికన్ మీడియా సంస్థలకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఇరాన్కు తీవ్ర వార్నింగ్లు ఇచ్చారు. రాబోయే 48 గంటల్లో ఇరాన్తో శాంతి ఒప్పందం కుదరకపోతే మనం ఆ దేశం మొత్తాన్ని పేల్చేస్తామని వ్యాఖ్యానించారు. మంచి అవకాశం ఉంది, కానీ వాళ్ళ ఒప్పందం చేసుకోకపోతే నేను అక్కడ అంతా నాశనం చేస్తాను. ఇరాన్ పౌరులకు అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాలపై దాడి చేస్తానని ట్రంప్ బెదిరించారు. ప్రతిరోజు వారు మరిన్ని వంతెనలు, మరిన్ని విద్యుత్ కేంద్రాలు, ఇంకా ఇతరత్ర అన్ని నిర్మించాల్సి ఉంటుందని ట్రంప్ అన్నారు. ఇంతటి దెబ్బను ఏ దేశమూ ఎన్నడూ అనుభవించలేదని వ్యాఖ్యానించారు. We're going to hit them extremely hard over the next 2 to 3 weeks. We're going to bring them back to the Stone Ages. వేసవి సెలవులు ప్రారంభమవుతుండటంతో తమ పిల్లలతో కలిసి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో సోమవారం ఉదయం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 20 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల తాకిడి సాధారణ కంటే కాస్త ఎక్కువగా ఉండడంతో దర్శనం కోసం వేచి ఉండే సమయం కూడా పెరిగింది. టైమ్ స్లాట్ టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం సుమారు 12 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే నేను ఆదివారం కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో నేను ఒక్కరోజే మొత్తం 83,271 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న వారిలో 25,018 మంది భక్తులు కళ్యాణ కట్లో తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న శ్రీవారి హుండీకి 3.78 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. రద్దీ దృష్ట్యా క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది నిరంతరాయంగా పాలు, త్రాగునీరు మరియు అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. భక్తులు ఓపికతో అధికారులు సహకరించి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. రెండు రోజులు స్థిరంగా ఉన్న బంగారం ధర నేడు కొనుగోలుదారులకు కాస్త రిలీఫ్ ఇచ్చింది. ఇవాళ ఉదయం 10 గంటలకు బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు 1800 తగ్గి 1,49,130కి దిగొచ్చింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,650 రూపాయలు తగ్గి 1,36,700 వద్ద కొనసాగుతోంది. లైవ్ ట్రేడింగ్ను బట్టి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం షాపుల్లో ఈ ధరలో హెచ్చుతగ్గులు నమోదయ్యే ఛాన్స్ ఉంది. ఇక వెండి విషయానికి వస్తే వరుసగా 4వ రోజు స్థిరంగానే కొనసాగుతోంది. సోమవారం కిలో వెండి ధర 2,55,000గా ఉంది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు మళ్లీ ముదరడంతో ఇన్వెస్టర్లు నష్టాల భయంతో తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటంతోనే బంగారం ధర తగ్గుతున్నట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.